వచ్చావా? అసలు నీ కంటికి నెల కనిపిస్తున్నాను, తాగుబోతుల్లా కనిపిస్తున్నానా? మొన్న మీ అమ్మ కూడా తాగుబోతాడనింది, ఇప్పుడు నువ్వు అలాగే అంటున్నావు. అసలు మీ కంటికి నేను ఎలా కనిపిస్తున్నాను? మా ఫ్రెండ్స్ ఎంత తాగుబోతులు అయితే మాత్రం వాళ్ళతో తిరిగితే నేను తాగుబోతుని అయిపోతానా? పిలిపించు, మీ అమ్మ నాన్నని పిలిపించు, నేను ఇలాగలు ఇచ్చేస్తాను. నేను తాగపోయినా తాగాను అంటున్నావు నువ్వు. నేను నీ భర్తనే, నేను అనుమానించకూడదు తెలుసా? ఎక్కడున్నాడో ఏంటో. అరే అక్కడెవరో ఉన్నట్టున్నారే, వాళ్ళని వెళ్ళి అడుగుదాం. ఎక్స్క్యూజ్ మీ. చెప్పండి మేడం. ఈ ఫోటోలో ఉన్న అతను ఎక్కడైనా చూసారా? పిక్చర్ గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. చెప్పండి తొందరగా. చెప్తాను మేడం. ఇలా స్ట్రైట్గా వెళ్ళండి, అక్కడ రైట్ తీసుకోండి, అక్కడ సత్యవేడి బస్ స్టాండ్ ఉంటుంది, తిరుపతికి వెళ్ళే బస్సులు కూడా ఉంటాయి. బస్సు ఎక్కండి, తిరుపతిలో దిగండి. ఈ ఫోటో చూపించారంటే వాళ్ళే చూపించేస్తారు. ఇతనేనా? అతను కాదు, పిచ్చి ఆసుపత్రిని. నువ్వు ఉండాల్సింది అక్కడే. అడుగోరా అక్కడ. ఒరే మావా, సీటింగ్కి వెళ్దామా? పని పాట ఏం లేదంటారా మీకు? ఎంతసేపుకి మందు తాగుడు ఇదేనా లోకం? మన అమ్మా నాన్నలు ఎంత కష్టపడి పెంచింది ఎందుకురా? పెంచి చదివించింది ఎందుకు? ఇలా రోడ్ల మీద తిరిగి తాగమనా? ఛీ, కొంచెమైన మొహాలు సిగ్గుండాలరా. ఛీ, మీరు నా ఫ్రెండ్స్ అని చెప్పుకోవడానికి నాకు సిగ్గుగా ఉందిరా. ఛీ, పోయి రోడ్డు మీద ఓసీగా తిరగండి రా, పొండ్రా. పార్టీ ఇస్తాడంట. అన్నా 3 ఓసీ క్వార్టర్లు ఇవ్వన్నా. దంతా పోసుకోండిరా, తీయగుంటది, సేదు ఉండదు.